హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7 గురించి మనం రివ్యూ చెప్పుకుందాం. శ్రీముఖి అక్క స్టైలిష్ థింగర్ బచ్చా థింగర్ బచ్చే ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్తో వస్తుంది శ్రీముఖి అక్క. వచ్చిన తర్వాత అందరూ ఇంకా నవ్వుతుంటారు. తర్వాత వచ్చినాక యాడ్స్ కామన్ కదా శ్రీముఖి అక్క వస్తుంది. వచ్చిన తర్వాత యాడ్స్ చెప్తుంది శ్రీముఖి అక్క. నాకు భలే అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. డ్రెస్ భలే ఉందండి. తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక ఓకే వీళ్ళందరికీ వాళ్ళందరూ ఆల్రెడీ కూర్చుంటారు. వాళ్ళందరూ ఆల్రెడీ ఆ కూర్చున్న వాళ్ళకు కొంచెం ఏమంటారు మాట్లాడతారు. అంటే మీరు ఈరోజు ఇక్కడ రావాలంటే మీరు ఎన్ని కష్టాలు ఉంటాయో మీకు తెలుసు అని అంటుంది. ఆయనక జ్యూరీస్ని వెళ్తాం. ఆయనక శ్రీముఖి అన్ని పరీక్షలు ఒక నిమిషం ఫ్రెండ్స్, నిజంగా అగ్ని పరీక్షలో ఇక్కడ రావాలంటే ఎంత కష్టమో తెలిసింది. నిన్న జరిగింది డైరెక్ట్ దాంట్లో, ఈరోజు అలా అస్సలు కాదు. ఎలా అంటే ఈరోజు ఒక చుక్కలు అనుకుంటే చెప్తుంది. అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళు డైరెక్ట్ టాప్ 5లో తినుకోవాలంటే కొంచెం కష్టమే ఉంటుంది అని చెప్తారు. తర్వాత జ్యూరీస్ని పిలిచినప్పుడు బిందు మాధవి మన నవదీప్ అభిజిత్ వీళ్ళు ముగ్గురు కలిసి వస్తారు. ఎట్లయినా జ్యూరీస్ ముగ్గురు కలిసి వస్తారమ్మ తల్లి, మళ్ళీ దాని గురించి ఏం చెప్తావు అని అనుకోకండి, చెప్తున్నా అలా. ముగ్గురు వీళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక ఆయన అమ్మాయిలు పువ్వులు చూపించండి, అతను పెళ్ళాలను చేసుకుంటాడని అనుకుంటే అంత పూలంగా వేసుకొని వచ్చిందని నేను పెద్ద మీద పని చేస్తుంది. ఈరోజు బిందు మాధవ్ అంటారు. ఈరోజు బిందు ఎలా ఉంటుంది అనుకుంటున్నా అంటే ఈరోజు ఏమో స్ట్రాంగ్ టఫ్ ఉంటుంది. ఈరోజు నిన్న ఎలా అనిపించింది అంటే ఆ అమ్మాయి ఆవిడ కాలు అస్సలు నేను మర్చిపోలేరా. నిన్న పోయి ఇంటికి పోయినా కూడా అదే హెడ్లో అదే ఉంది. అరే కాలు గుర్తుకొచ్చింది, నిజంగా సూపర్ అని అంటుంది. తర్వాత ఈరోజు ఘోరంగా ఉంటుంది. ఈరోజు కొంచెం ఫన్గా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. అది రోజు మనందరికీ తెలిసిందే అని చెప్తుంది. నాకు భలే అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత డూ ఆర్ డైలో ఎలా ఉంటుంది అని అనుకుంటారు ఈరోజు అని అంటారు. నేను అలానే కామన్, నేను ఎలానో ఎవరైనా అట్లా అనుకుంటారా నేను ఎలానే ఉంటుందని. అస్సలు నేను అట్లాగా అంటారు ఉండదు, ఘోరంగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. తర్వాత నవదీప్ ఈ రోజు ఉంటుంది రకరకాలుగా ఉంటుంది మాస్టర్ అన్నట్టు అలా చెప్తాడు. నిన్న జరిగిందానికి అంత ఏం లేదు. ఈ రోజు జరిగేదానికి మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, ఒక టాప్లో ఉంటుంది అంటారు. నిన్న అస్సలు ఇంట్రెస్ట్ చూపించిన గేమ్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ చూపించని వాళ్ళు ఈరోజు పిలుస్తారు. ఎవరు? అపూర్వని ఇద్దరు పిలుస్తారు. ప్లూటాను పంపించినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది అనుకోండి, పాపం అనిపించింది. అండ్ వస్తారు. వచ్చినాక ఒకరు ఎక్సిట్, ఒక స్టే. ఈరోజు 2 పెట్టిలు, ఒకరు పంపించేయాలి, ఒకరిని ఉండాలని. అప్పుడు ప్లూటాకు ఎక్సిట్ వస్తుంది, అపూర్వకు స్టే ఉంటుంది. ఫ్లూటా ఎలిమినేట్ అవుతుంది. పాపం ఫ్లూటా ఎలిమినేట్ అయినప్పుడు కొంచెం బాధ అనిపించింది నాకైతే. కానీ ఓకే సర్లే పర్వాలేదులే అని అనిపిస్తుంది. అలా పర్వాలేదు అన్నట్టు అనిపించింది నాకైతే. నిజంగా అయ్యో పాపం కదా ఫ్లూటా అన్న ఒక థాట్ అనిపించింది అనుకోండి. నాకదే అనిపించింది, అయ్యో ఫ్లూటా పాపం కదా అనిపించింది. కానీ వీళ్ళు ఓకే లేదంటే అదైతేగా అలా అనిపించింది. తర్వాత ఫ్లూటా ఇంకా తర్వాత నిన్న ఫ్లూటా ఇంకా అలా వీళ్ళు ఇంట్రెస్ట్ లేకుండా చూపిస్తున్నారు. అస్సలు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఫ్లూటా ఎలిమినేట్ అయినప్పుడు ఓకే తెలుగు ప్రజలు ఓకే పర్వాలేదు అని అంటాడు. ఇప్పుడు మన తెలుగు నేర్చుకొని మన తెలుగు నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి, అస్సలు షాక్. నిజంగా సూపర్ ఫ్లూటా, మీరు చాలా చాలా గ్రేట్ అని చెప్తారు. నాకు భలే అనిపించింది, నిజంగా చాలా చాలా మంచి అనిపించింది. మీకు ఎంతమందికి మంచి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారనుకుంటున్నాను. నాకైతే సూపర్ అనిపించింది. ఫ్లూటా విషయాలు మాత్రం నాకు నిజంగా ఒక రేంజ్లో నచ్చింది అనుకోండి. ఫ్లూటా ఇంకా జై తెలుగు అని బాగా మాట్లాడతాడు. సూపర్ మా ఏ తెలుగు అంటాడు. విజిలేసి నిజంగా హైలైట్ ఫ్లూటా. నేను ఆ రోజే చెప్పాను మీకు ఇంకా కొంచెం టైం పడుతుందేమో రావడానికి అని నేను చెప్పాను కదా అని చెప్తాను. నిజంగా నాకైతే నిజం కరెక్ట్ అనిపించింది.
ఆ రోజే చెప్పాను నేను అని చెప్తారు. నాకు అది రియల్ చెప్తున్నా కరెక్టే. సూపర్ 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 అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటా. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత తమ్మొస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా మన జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకొని నిజంగా నాటి జోక్ ఫ్రెండ్స్. ఇంకా తెలుగు నేర్చుకొని మళ్ళీ మాట్లాడుకుంటా ఎంత అంటే ఇంకా శ్రీముఖి చెప్తారు నిజంగా సూపర్ ఫ్రూటర్, మీరు చాలా మళ్ళీ మిస్ అయ్యాం, మేము పక్క రావాలి అది అంటే ఓకే ఓకే అంటారు. తెలుగు వాళ్ళు నాకు అంత ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటారు. ఇంకా సూపర్. తర్వాత ఫ్లూట్ అయినట్టయితే అప్పుడు నీకు ఇంకొక నువ్వు హోల్లో ఉంటావు, నీకు ఒక ఛాయిస్ రావడం బాగుంది అని చెప్తారు. నిజంగా సూపర్, చాలా చాలా మంచి అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కానీ ఏమో నాకు ఇంకా టాస్కులు ఇంకా ఒక్కొక్క టాస్క్ ఉంది, ఒక్కొక్కరు నరకం అనుకోండి ఒక్కొక్కరికి. తర్వాత ఇప్పుడు శ్రీముఖి అక్క వస్తుంది. శ్రీముఖి అక్క వచ్చి నేను మొన్న మేలోనే నా బర్త్డే అయిపోయింది, అందుకే అందరికీ నాకు అందరికీ స్వీట్ ఇవ్వాలనిపిస్తుంది, అందుకే ఇస్తున్నానని మిర్చి ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మిర్చి ఇస్తుంది. ఓన్లీ కారం ఉండ మిర్చి మన అందరికి తెలిసి మిర్చి ఇస్తుంది. మిర్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఏమంటుంది, మిర్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి మిర్చి కాదు మీకు ఇంకొక మిర్చి అంటే కాశ్మీర్, అది థాయ్ మిర్చి అనుకుంటా. అది ఘోరమైన కారం ఉంటుందంట, ఘోరమైన కారం. ఆ ఘోరమైన కారాన్ని వాళ్ళు భరించాలి కదా, అయితే పిచ్చ కారం ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే మిర్చి. ఆ కారాన్ని భరించడానికి వీళ్ళు ఆ మిర్చి ఇవ్వడానికి ఇస్తుంది. అయితే మిర్చి ఇస్తుంది. అది అమ్మ అది ఎవరు తినాలంటే అమ్మ తినమని చెప్తారు. అమ్మని తింటాడు. ఒక రేంజ్లో ఉంటాడు. తింటా, ఏదైనా పర్వాలేదు తింటా, ఎందుకంటే నాకు అక్కడ వెళ్ళాలి అని అనుకోవడం కూడా తప్పేం లేదు. 100%. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళాలి అనుకుంటే అది తినాలి కదా, తప్పదు కదా. తింటాను, నేను ఎటైనా తింటాను పక్క. మేమైతే అక్కడ వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటారు. తర్వాత ఇంకొకటి చిల్లి కనుక చిల్లి ఎట్లా అంటే ఆ చిల్లి ఒక చిల్లి సార్, అది మళ్ళీ శ్రీముఖి అక్క గ్లౌజులు అన్నీ పెట్టుకుంటారు. ఆ చిల్లి ఇస్తుంది. అది తాయిపాడు చిల్లి అంటే ఇక 1,00,000 కారం ఘోరం ఉంటుందంట. దాంతో ఒక చిల్లి తయారు చేసి ఒక స్పైసీ చిప్స్ తయారు చేసి ఆ చిప్స్ తయారు చేసి ఒక నలుగురికి గేమ్ ఇస్తారు. గేమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడాలి కదా. అంటే చిల్లి ఇచ్చి ఒక నలుగురికి ఆ గేమ్ది నాకైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత చిల్లి ఇచ్చి ఆ గేమ్ని అది ఇచ్చినప్పుడు నాకైతే సూపర్ 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 అనిపించింది. తర్వాత ఇంకా అది ఎవరెవరికి లయ, సుమ, మన అమన్ మాసూమ్, దీపక్, వీళ్ళు నలుగురు ఇస్తారు. ఫస్ట్ దీపక్ గెలుస్తాడు. ఆ సుమ మాత్రం ఒక రేంజ్లో ఆడింది. సుమ గారు సూపర్ సూపర్ సూపర్. నిజంగా సుమ చాలా బాగా ఆడింది. మీకు ఎంతమందికి మంచిగా ఆడింది అనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేయండి. సుమ మంచిగా ఆడింది, కానీ వాళ్ళు అలాని ఒప్పుకోలేరు కదా, ఏం చేస్తాం. ఇంకా సుమ చాలా మంచిగా ఆడింది. నాకైతే మంచిగా ఆడింది అనిపించింది. మీకు ఎంతమందికి మంచిగా ఆడింది అనిపించిందా లేదా కూడా కమెంట్ చేయండి. తర్వాత సుమ మంచిగా ఆడింది. అది నిజంగా సుమ చాలా మంచిగా ఆడింది ఫ్రెండ్స్. నిజంగా నాకైతే కోపం వచ్చింది. సుమని ఎందుకు అలా తీసేశారు అని ఒక థాట్ అయితే అనిపించింది అనుకోండి. మీకు ఎంతమందికి అరే సుమని నిజంగానే కదా చెప్పింది తీసేసిండ్రు అని అనిపించిందని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటా. తర్వాత సుమని సారీ లయ ఫస్ట్ లయకు అంత ఆడడానికి రాలేదు. అయితే లయని ముందే తీసేయడం అది అంటే లయ ఆల్రెడీ ఎలిమినేట్ అనుకోండి, ఎందుకంటే లయ అంత ఆడలేదు. తర్వాత ఫస్ట్ దీపక్ గెలుస్తారు. సెకండ్ అమన్ మాసూమ్ గెలుస్తారు. థర్డ్ మన సుమ ఉంటుంది. ఫోర్త్ లయ ఉంటారు. లయ ఉన్న తర్వాత అమన్ మాసూమ్ దీపక్ అంటాడు, నవదీప్ అన్న ఇది దిస్ ఇస్ ఫర్ యూ అంటే అంటాడు, నువ్వు ఒక్కరిని గ్రీన్ ఇచ్చేసావు, నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు ఒక్కరిని గ్రీన్ ఇచ్చేసావు, నీ కోసం నేనంటే ఓకే థ్యాంక్ యూ అంటాడు. దీపక్ అమన్ మాసూమ్ గెలుస్తారు. ఓకే వీళ్ళకి చెప్తారు, నిజంగా సుమ నువ్వేం అస్సలు తగ్గిపోలేదు, నిజంగా చాలా చాలా మంచి ఆడు, సూపర్ అని చెప్తారు. అది సూపర్ నిజంగా. ఇంకొక టాస్క్ ఓన్లీ ఫర్ బాయ్స్ అని ఒక టాస్క్ పెడతారు. ఒక టాస్క్ ఏంటంటే ముక్కు పుల్ల గుర్తియడం. టూ మచ్
అయినాక అయితే ఇట్లా అంటే నలుగురు బాయ్స్ అంటే ఎవరెవరు అమన్ మాసూమ్, దీపక్, మన హేమంత్, రోహిత్ వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు ఉన్నప్పుడు వీళ్ళ నలుగురికి గేమ్ ఆడాలి. గేమ్ ఆడాలన్నప్పుడు నలుగురు గేమ్ ఆడాలి. ఆ గేమ్ ఆడాలంటే వీళ్ళు నలుగురిలో ఇద్దరే కావాలంటే దీపక్, అమన్ మాసూమ్‌ని ఇంతకుముందు గేమ్ ఆడారు కాబట్టి వాళ్ళొద్దు వీళ్ళని తీసుకోండి అంటారు. హేమంత్, రోహిత్. హేమంత్, రోహిత్ వీళ్ళు రోహిత్ మాత్రం ఇంక మీరు ఇక చెవుకు ఇక్కడ హైప్‌లో దానికి ఓకే అది గుర్తించుకోవడం అని అంటారు. తర్వాత వాళ్ళిద్దరు అదే రాస్తారు. అయినాక కొ సో, మన ఎవరు మన ఈమె పేరు అసలు పేరు గుర్తుకొస్తలేదు సారీ. మన బిందుమాధవి ఏమంటది ముక్కు పుల్లలాగా ఎక్కడ కుట్టియాలి అని అంటే ఓకే. ఓకే అంటారు. నిజం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. ఓకే అంటది. ఓకే అన్నప్పుడు తను కుట్టించుకుంటది. తర్వాత అతను కుట్టించుకుంటాడు. అతను కుట్టించుకోవడం అంటే నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్ నిజంగా. అస్సలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేము. అలా కుట్టించుకుంటారు. కుట్టించుకున్న తర్వాత తను సారీ కుట్టించుకుంటాడు హేమంత్. నిజంగా సూపర్. అరే ఫస్ట్ చెవు కుడతాడు. చెవు కుట్టినప్పుడు అరే ఎక్స్‌పెక్ట్ చేయరా ఎమోషనల్ కారా నాయనా అంటే అనిపిస్తలేనప్పుడు ఎలా ఎమోషనల్ అవుతాం. అది ఎవరమైనా సరే అనిపించినప్పుడు ఎలా ఎమోషనల్ అవుతాం. అయితే ఏమంటారు కానీ ముక్కు కొట్టించినప్పుడు అయితే మాత్రం ఇంత కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తాయనుకో అతనికి. నాకైతే అబ్బా దేవుడా అనిపించింది నిజంగా. ముక్కుకు మాత్రం కూర్చుతాడు ఘోరంగా కూర్చుతాడు అనుకో. దేవుడా నిజంగా నాకు కూడా ముక్కు పుల్ల అంటే ఇష్టం కానీ నేను అసలు కుట్టించుకోను. నిజంగా భయమైంది. కానీ ఒక అబ్బాయి అలా ముక్కు పుల్ల కుట్టించుకొని ఉండడం అంటే నాట్ జోకు. నిజంగా సూపర్ సూపర్ హేమంత్. కంగ్రాచులేషన్స్ బ్రో మీరు టాప్ 15 పోయారు కాబట్టి. తర్వాత రోహిత్ ఐ కాంట్ ఇట్ నేను చేయలేను ఎందుకంటే నేను చేయలేను అని చెప్తారు. సరే హేమంత్ కుట్టించుకుంటాడు అది వద్దా అయినాక శ్రీముఖి అంటారు అరే ఇప్పటికే మీ నాన్న నీ మీద కోపము నువ్వు మీ నాన్న సరిగ్గా మాట్లాడుకోరు అది ఎట్లా రా నాయన ఏంటిరా అని అంటే అలా అని ఏం లేదు ఓకే అడ్జస్ట్ అయిపోతా సెట్ చేసుకుంటా అవన్నీ నేను అర్థం చేసుకుంటా అని చెప్తారు. నాకైతే భలే అనిపించింది నిజం చెప్తున్నా. దీపక్ నిజంగా సారీ హేమంత్ నిజంగా సూపర్ 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 అనిపించింది. నిజంగా గ్రేట్. హేమంత్ హ్యాట్సప్ చెప్పాలి హేమంత్కి మాత్రం రియల్ చెప్తున్నా సూపర్. తర్వాత ఇంకా ఇంకొక గేమ్ ఉంటుంది. గేమ్ ఉన్నప్పుడు ఈ అమ్మ ఆడక్కలందరూ పంచాలు పెట్టుకున్నారు చూడండి అది భలే నిజంగా బిగ్ బాస్లో నామినేషన్ గుర్తుకొచ్చింది అనుకోండి ఒక రేంజ్లో గొడవ పెట్టుకుంటారు. ఓకే లయ బాగానే ఆర్గ్యుమెంట్ ఆ విషయాల్లో లయ బాగానే చేస్తుండే నేను నాకు ఆ విషయాల్లో లయ బాగా అనిపించింది. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ విషయంలో లయ మాత్రం ఒక రేంజ్లో చేస్తుంది. అది మనందరికీ తెలిసి లయ, గాయత్రి, రుచిత వీళ్ళందరికీ ఒక గొడవ అపూర్వ వీళ్ళందరూ ఇదే ఒక గొడవ. మేము ఆడతామంటే మేము ఆడతామని గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత లాస్ట్కు రుచిత యాంకర్ ప్రియ ఏంటంటే నన్ను మీరు పిలుస్తేనే నేను ప్రతిదానికి చెయ్యెత్తుతున్నాను మీరు నన్ను పిలుస్తేనే నాకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా అని అంటది. నువ్వు చెయ్యెత్తచ్చు కదా అంటే నేను చెయ్యెత్తుతున్నాను కానీ మీరు పిలుస్తారంటే సరే వెళ్ళు అని అంటాడు. సరే అని పోతారు. నాకు భలే అనిపించింది. సరే వెళ్ళు అంటే సరే అని వాళ్ళు పోతారు. పోతాడు సరే పోతుంది అయినాక వీళ్ళిద్దరు రుచిత అయినాక వీళ్ళని కట్టమంటారు. అయితే నేను నడవడానికి కంఫర్ట్ ఉండాలి కదా ఎందుకు నన్ను అలా అంత గట్టి కట్టేసినట్టే అందరికి అలానే కట్టేసినట్టు ఆడ శ్రీముఖి రుచిత కొంచెం ఆర్గ్యుమెంట్ పెద్దనే జరుగుతుంది అనుకో కొంచెం కాదు బాగానే పెద్దగా జరుగుతుంది. ఏంటి నువ్వు కంఫర్ట్ లేవా గేమ్ అంటేనే అది కదా కాళ్ళకు వాళ్ళు బిగిత కడితేనే కదా నువ్వు గేమ్ ఆడేది అంటే కంఫర్ట్ లేవంటే నువ్వు ఆడడానికి రాదా నీకు అని ఇంక కొంచెం సీరియస్ అవుతుంది. మన ఎవరు శ్రీముఖి అక్క చాలా ఘోరమైన సీరియస్ అవుతుంది. అలా అని కాదు నేనంటే లేదు ఎవరు ఆడతారు అని అంటే అందరు ఉరుకులు ఆడడానికి వస్తారు. నిజం ఒక రేంజ్లో ఉంటుంది అనుకో టూ మచ్ అరుస్తుంది. ఆడ రుచితకు అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. నిజంగా ఒక కంఫర్ట్ లేదని చెప్పడంలో తప్పేం లేదని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. తర్వాత రుచిత సరే ఇంకా రుచితను పంపించేసారు. వెళ్ళమని చెప్తుంది వెళ్ళు అని అంటుంది. వెళ్ళిన తర్వాత ఇంకా ఝాన్సీ ఎవరు ఆడతారు రాండి అంటే ఝాన్సీ నేను వస్తా అంటే ఝాన్సీ వస్తుంది. ఝాన్సీ వచ్చినప్పుడు ప్రియాంక ఝాన్సీ ఇద్దరు కలిసి ఆడతారు. వాళ్ళకు ఆల్రెడీ బిందు శ్రీముఖి అక్క ఇద్దరు బిందు మాధవి శ్రీముఖి అక్క షాక్ పెడతారు. వాళ్ళకి ఆల్రెడీ ఘోరంగా ఉంటుంది ఆ షాక్. వాళ్ళు పెట్టి అది కాళ్ళకు కడతారు. వాళ్ళకు గ్రీన్ కలర్ ఒకటి పింక్ కలర్ ఆ డబ్బాలలో ఎవరు ఎక్కువ వస్తే వాళ్ళు
అని చెప్తారు. అయితే ఆ డబ్బాలలో ఎక్కువ ఎవరు పోస్తే వాళ్ళు విన్ అని చెప్తారు. అదే హైలైట్ నిజంగా అదొకటి సూపర్ హైలైట్. కనుక ఇందులో ఝాన్సీ ప్రియాంక జస్ట్ కొంచెంలో ఝాన్సీ గెలుస్తుంది, ప్రియాంక ఓడిపోతుంది. కానీ ఇద్దరు టాప్ 15 పోయారు. సూపర్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. కానీ చాలా చాలా మంచిగా ఆడింది. తర్వాత షాక్ విషయంలో ఇంకా వాళ్ళ నాన్న గురించి ఒక మాట చెప్తుంది మన ఝాన్సీ. వాళ్ళ నాన్న అంటే కరెంట్ పని చేస్తాడంట వాళ్ళ నాన్న. అయితే ఒక రోజు కరెంట్ అది స్తంభానికి షాక్ వచ్చేసిందంట. షాక్ వచ్చినప్పుడు వాళ్ళ నాన్న అలానే ఉండిపోయాడంట. అమ్మో నిజంగా నిజంగా ఈ కరెంట్ పని చేసే వాళ్ళందరికీ యాడ్సప్ చెప్పాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళకి షాక్ వస్తుందని ఏమన్నా ఒక పెద్ద పెద్ద పోల్స్ ఎక్కి పోవడం అంటే నాట్ జోక్ ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, నాకైతే కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు అయ్యో ఏంట్రా బాబు ఇంత మీదకైతే మా ఊర్లో ఒక బాబాయ్ ఆయన సడన్ కరెంట్ షాక్ వచ్చి ఆయన చనిపోయిన అది మాత్రం ఒక డేంజర్. వాళ్ళ చిన్న పిల్లలు ఉండే ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతారు కానీ అప్పటికి చాలా చిన్నగా ఉండేవాళ్ళు. అలా కొన్ని సిచ్యువేషన్స్ చాలా ఘోరంగా ఉండేది. అలా టూ మచ్ అబ్బా కరెంట్. వాళ్ళ డాడీ గురించి చెప్పి ఏడ్చింది. ఈరోజు మా నాన్న కష్టం నాకు అర్థమైంది అక్క అని ఇంకా ఏడుస్తుంది. ఏడ్చిన తర్వాత ఓకే సరేలే అనుకో ఇంకా ఏడుస్తుంది. తర్వాత రోహిత్ని మాత్రం ఏందో పుషప్ చేసి పక్కా రోహిత్ మాత్రం బిగ్ బాస్ హౌస్ పోతాడని నాకు అనిపిస్తుంది. మీకు ఎంతమందికి రోహిత్ బిగ్ బాస్ హౌస్ పోతాడని అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, రోహిత్ ఎందుకు వచ్చావు ఏ గేమ్స్ ఆడకుండా ఎందుకు వచ్చావు, కాముష్ ఉండడానికి వచ్చావా అని కొంచెం బాగానే సీరియస్ అవుతాడు రోహిత్ మీద. కొంచెం బాగానే సీరియస్ అవుతారు రోహిత్ మీద. అలా అని ఏం లేదు ఆపర్చునిటీ కోసం అని. ఎందుకు వచ్చావు నాకు అస్సలు అర్థమవుతలేదు. నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి ఇందులోకి నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు, నాకు అర్థమవుతుంది కొంచెం అని కొంచెం సీరియస్ బాగానే సీరియస్ అవుతారు. నాకు కూడా అయ్యో అనిపించింది రోహిత్ని చూస్తే. అలా అని లేదు నేను ఆడతాను నేను చేస్తాను ఆడతాను అన్న కూడా లేదు, నువ్వు ఏం ఆడడానికి ఏం చేయడానికి అయితే వచ్చలేవు నాకు అనిపిస్తుంది అని ఇంకా కొంచెం సీరియస్ అవుతారు. పాపం అనిపించింది అనుకోండి. తర్వాత ఇంకా నిజంగా నాకైతే అయ్యో పాపం అని నిజంగా పాపం అనిపించింది. ఏం చేస్తాం, ఏం చేయలేంగా. నిజంగా రోహిత్ని కానీ రోహిత్ లాస్ట్లో ఇచ్చిండు నిజంగా సూపర్. నాకైతే భలే అనిపించింది. రోహిత్కి రోహిత్ జోష్న గాయత్రి వీళ్ళ ముగ్గురు కంగ్రాచులేషన్. నిజంగా సూపర్ 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 అనిపించింది. మీకు ఎందుకు సూపర్ అనిపించింది అంటే నేను చెప్తా. రోహిత్ మనం మన క్లిప్పులు ఆల్రెడీ అందరికీ తెలుసు. మనము బట్టలు కట్టే క్లిప్పులు అవి ఎంత గట్టిగా ఉంటాయి అంటే టూ మచ్ గట్టిగా. అబ్బా నిజం చెప్తున్నా, అవి ఒక్కసారి బాడీ మీద పెడితే అబ్బా పెయిన్ వస్తుంటుంది. అది అందరికీ తెలిసిందే. కానీ రోహిత్కి ఝాన్సీకి గాయత్రికి వీళ్ళ ముగ్గురికి ఆ టాస్క్ వస్తుంది. ఆ టాస్క్ వచ్చినప్పుడు రోహిత్ లేవాడు. రోహిత్ నువ్వు ఏ గేమ్ అన్నా ఆడతావా ఒక్కొక్కరు కదా. మళ్ళీ రోహిత్ ఓకే అంటే నేను చెప్తాను ఆడతాను అని అంటుంది. ఇంకా సరే అనుకొని వాళ్ళు నిజంగా ఆడతారు. నాకు భలే అనిపించింది. అబ్బా దమ్ము వస్తుంది ఫ్రెండ్స్. రోహిత్ అరే మీరు గేమ్స్ ఆడితే అయిపోతాయి కదా ఏంటి ఇలా అని కొంచెం సీరియస్ అవుతుంది. తర్వాత రోహిత్ ఏంటి మీరు అందరూ ఇలా చేస్తున్నారు, ఇంత విచిత్రంగా చేస్తున్నారు. ఇంకా రోహిత్ ఆడతాడు. రోహిత్ 109 క్లిప్స్ బాడీ మీద. నిజంగా ఆయన మెంటల్ తెలివి మాత్రం హైలైట్. నిజంగా మరో అభిజిత్ అని నేను చెప్తాను. ఎందుకు మరో అభిజిత్ అంటే ఫస్ట్ పెయిన్ కాళ్ళకైతే అంత పెయిన్ ఉండదు. ఫస్ట్ కాళ్ళకు పెట్టుకోవడం, తర్వాత చేతులు ఎక్కడ పెయిన్ ఎక్కువ ఉండదో ఫస్ట్ ఆడ పెట్టుకోండి. అమ్మాయిలు ఏంటంటే ఫస్ట్ చేతికి వెళ్ళి పెట్టుకుంటే ఆ చేతిలో పెయిన్ అయితే ఘోరంగా ఉంటుంది. ఫస్ట్ గాయత్రి ఎలిమినేట్ అవుతుంది. గాయత్రి అంటే నేను గివప్ ఇచ్చేస్తావా అంటే గివప్ ఇచ్చేస్తా అంటది. అది అయితే పాపం నిజంగా సూపర్. అయితే గాయత్రి ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఆ రేస్ నుంచి తప్పుకుంటుంది. తర్వాత గాయత్రి తర్వాత మన ఎవరు వస్తుంది ఫ్రెండ్స్. నిజంగా సారీ
చెప్తాను. మెల్లగా చెప్తున్నాను. ఇంకా గాయత్రి తర్వాత జ్యోత్స్న, రోహిత్ మాత్రం ఒక రేంజ్‌ల. జ్యోత్స్న 72 పెట్టుకుంటే ఒక అమ్మాయి నిజం చెప్తున్నా అబ్బాయి స్ట్రాంగ్ ఉంటారు. అమ్మాయి మాత్రం 100% వీకే. నేను కాదని నేను చెప్పను. కానీ అబ్బాయిల కన్నా అమ్మాయి అంత స్ట్రాంగ్ అంటే నేను నమ్మను. నిజం చెప్తున్నా ఎవ్వరమైనా. ఎందుకంటే అంత టఫ్ ఉంటది అమ్మాయి. మన బాడీ అమ్మాయిల బాడీ చాలా సెన్సిటివ్. అబ్బాయిలది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. గట్టిగా ఉంటది. నాకైతే జ్యోత్స్న భలే అనిపించింది. జ్యోత్స్నకు, సుమకు అన్‌ఫేర్ జరిగిందని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి జ్యోత్స్నకు, సుమకు అన్‌ఫేర్ జరిగిందని నిజం అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. రోహిత్‌కి 109 వచ్చాయి. సారీ 109 క్లిప్స్ పెట్టుకున్నాడు. సూపర్, సూపర్, సూపర్. గ్రేట్. అన్ని పరీక్షల్లో ఇతను కూడా టాప్ 15కి వెళ్ళాడు. సూపర్. తర్వాత రుచిత అపూర్వకి ఏంటంటే ఒక ఐస్ బౌల్లోనే ఫేస్ పెట్టుకుంటే అమ్మ అయితలేదు. కానీ ఐస్ మనము ఈషా ఫౌండేషన్ అక్కడ లేదా ఐస్లో మన బాడీ పెట్టి కొంతసేపు ఉండడం అది చాలా చాలా మంచిదంట. నిజంగా అది చాలా చాలా మంచిదంట. ఏమో ఇన్ ఫ్యూచర్‌లో చెప్పలేం. మీ దయ వల్ల యూట్యూబ్ వల్ల మనకు మంచి మనీ వస్తే, మంచి రెవెన్యూ వస్తే మాత్రం పక్కా మనం అన్నీ చేస్తాం. కానీ ఇప్పుడైతే అంత స్తోమత లేదు కాబట్టి మనం ఏం చేయలేం. తర్వాత యూట్యూబ్ అంటున్నా. తన అపూర్వ, రుచితని ఇద్దరిని అందరూ ఎవరు ఎక్కువసేపు ఉంటే వాళ్ళనే ఉంటారు. కాదు, 3 మినిట్స్‌కి ఎవరు దగ్గర ఉంటే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. దానికన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు డిస్‌క్వాలిఫై అవుతారు. అది మనందరికీ తెలిసిందే. అలా 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఎవరు ఉంటారో మనం చూడాలి. అది అంతే కదా! 3 మినిట్స్ ఎవరు ఉంటారో చూడాలి. అది మనందరికీ తెలిసిందే. అలా 3 మినిట్స్ ఎవరు ఉంటారో చూడాలి అని ఎవరు ఇతను చెప్తాడు. సారీ, అభిజిత్ వచ్చి చెప్తాడు. అభిజిత్ వచ్చి చెప్పినప్పుడు ఇంకా అపూర్వని A to Z రివర్స్‌లో చెప్పమని చెప్తారు. ఆవిడ కొన్ని మర్చిపోతుంది అనుకో. మన ఈమె పేరు ఏం పేరు తన రుచిత. ఏమంటివి జాతనతో అది నాకు రాదు చెప్తున్నా అంతే. కొంచెం వచ్చింది. అది ఏమంటివి తప్ప నాకు మిగతాది అంతలా రాదు కాబట్టి. ఓకే. అపూర్వ సారీ మన రుచిత చెప్తుంది. రుచిత చెప్పిన తర్వాత ఫస్ట్ అపూర్వ లేస్తుంది. అపూర్వ 3 minutes 14 seconds లేస్తుంది. రుచిత ఏంటంటే 3 minutes 18 seconds లేస్తుంది. అపూర్వనే ముందు లేస్తుంది. అయితే అపూర్వనే ముందు లేసి ఆల్రెడీ 3 minutes అయినా కానీ డైరెక్ట్ లేచేస్తుంది. నాకైతే అబ్బా సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. తర్వాత అపూర్వ విన్నరు, రుచిత విన్నర్ కాదు. అది మనందరికీ తెలిసిందే. డేర్ అయితే లాస్ట్ డేర్ కదా. ఓకే. ఇంకా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇన్ని రోజులు టాప్ 15 వరకు ఉండడానికి మనం ఎంత చేసి, ఎంత కష్టపడి, ఎంత ఉన్నా కూడా ఓకే ఇది అయింది కదా అని చెప్తారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. నాకైతే సూపర్ 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 అనిపించింది. తర్వాత మన అపూర్వ వీళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఓకే మీరు ఇక్కడ వరకు రావడం గ్రేట్ అని చెప్తారు. తర్వాత టాప్ 15లో అందరిని వచ్చి నిలబడి టాప్ 15లోకి పంపించే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ హేమంత్, అమన్, అపూర్వ, దీపక్, ప్రియాంక, ఝాన్సీ, రోహిత్, గాయత్రి. నాకు గాయత్రి కన్నా అదేంది మన సుమ బాగా అనిపించింది. మీకు ఎంతమందికి సుమ కరెక్ట్ అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకు గాయత్రి కన్నా సుమనే కరెక్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే సుమ కరెక్ట్ అనిపించింది. ఓకే. తర్వాత మన అపూర్వ ఇంకా వీళ్ళని తీసుకున్నారు. తర్వాత లయ, సుమ, జ్యోత్స్న, లయ, ఇంకెవరు రుచిత. వీళ్ళు నలుగురు ఎలిమినేట్ అయ్యారు. నలుగురు ఎలిమినేట్ అయినప్పుడు ఇంకా వాళ్ళు మాట్లాడతారు. ఓకే ఇంతవరకు రావడమే గొప్ప. ఇంకా వాళ్ళు పాజిటివ్గానే మాట్లాడతారు. లయ వీళ్ళందరూ మంచిగా కరెక్ట్గా మాట్లాడతారు. ఓకే అయిపోయింది. ఇంతవరకు అయిపోయింది. వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. నాకు సుమ ఎలిమినేషన్ కావడం నిజంగా నాకు నచ్చలేదు. సుమని ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఎందుకు సుమని ఎలిమినేట్ చేయడం మీకు నచ్చలేదంటే సుమ ఎంత మంచిగా టాస్క్ ఆడింది. ఆవిడ కళ్ళు మంటలేసి ఆ నొప్పి పరిస్థితులుగా కళ్ళతో నొప్పి చూసుకోవడం, ఆ చేతులు తగలడం అవన్నీ మనందరికీ తెలిసింది. అలా తప్పు అనిపించింది. మీకు ఎంతమందికి సుమ విషయంలో అన్ఫేర్ జరిగిందని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. సరే ఇప్పుడు టాప్ 15లో ఇంకా వాళ్ళతో మాట్లాడినాక ఓకే రుచిత ఏమంటారు నెక్స్ట్ టైం నేను సెలబ్రిటీ లాగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అని చెప్తుంది. హైలైట్ నాకు సూపర్ అనిపించింది.
టాప్ 15 ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వచ్చారు. నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది. మీకు ఎంతమందికి మంచిగా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఓకే. తర్వాత టాప్ 15లో ఎవరెవరు ఉన్నారు. అపూర్వ, గాయత్రి, భాగి, శాలిని, శివశ్రేష్ఠి, వ్యాకర్ణి, రాజకుమారి గారు, ఝాన్సీ, అమన్, రామకృష్ణ, హేమంత్, దీపక్, మిథిలేష్, చరణ్, ప్రియాంక వీళ్ళందరూ టాప్ 15లో ఉన్నారు. ఓకే. ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళకు గేమ్స్ ఉంటాయి. ఇప్పుడే ఓటింగ్ లైన్ కూడా రాత్రే స్టార్ట్ అయింది. మీకు నచ్చిన వాళ్ళకు ఓటింగ్ వేసుకోండి. మంచిగా మంచిగా వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి రావాలని అండ్ మీకు ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారని మీకంటే ఈ టాప్ 15లో ఎవరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. సరే, ఇంతవరకు అయిపోయింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే రేపటి నుంచి ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఈ బిగ్ బాస్కి నిజంగా. ఓకే, హ్యాపీ. ఓకే, సరే. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే సుమా గారికి అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.